హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పెనుగొండ కొండ అంతా కూడా అనంతపురం జిల్లాలో పెనుగొండ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది కృష్ణదేవరాయల రెండవ రాజధాని. ఇది మేము ఈరోజు కొండపైకి వెళ్తున్నాం మా స్టూడెంట్స్తో కలిసి. ఇదంతా చూడండి, వీళ్ళు మా స్టూడెంట్స్. ఇదంతా కూడా కొండ, ఇదంతా కూడా పెనుకొండ, ఇదంతా కూడా కొండ. కింద టౌన్ అక్కడ కనిపిస్తున్నది, టౌన్ అది. ఎంత బాగుందో చూడండి. ఈరోజు మేము కొండ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి ఉందనేది మళ్ళీ మీకు చూపెడతాం. థ్యాంక్ యూ. హాయ్, ఇది చూడండి, ఇక్కడ రైల్వే ట్రాక్, రంగాపురం సోమందేపల్లి రూట్కి సంబంధించి రైల్వే ట్రాక్. ఈ లోయలో కింద మనకు కనిపిస్తుంది, అక్కడ పెద్ద లోయ అండి, చుట్టూ కొండ. ఇది బైక్ రైడర్స్ అందరూ కూడా వస్తుంటారు ఈ రోడ్డు గుండా. థ్యాంక్ యూ. ఇంకా అట్లా ఇంకా తిప్పుతారు సార్. మాకు అసలు ఎండే లేదు సార్. బాగా ఇదంతా కూడా పెనుగొండ కొండ, కరువు రోడ్స్, బైక్ రైడర్స్, ఇలా కరువ్స్, ఇవన్నీ కూడా కరువ్స్. ఎంత లోయ, పెద్ద లోయ. ఇది చూడండి, ఇక్కడ బైక్ రైడర్స్ అందరూ కూడా మొత్తం ఇండియా వైడ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తుంటారు. వాళ్ళకి ఒక ఎంజాయ్ అన్నమాట. ఆ కరువులో బండి తిప్పినప్పుడు ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది. అదే పనిగా బైక్ రైడర్స్ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. అతను అదే పనిగా కిందికి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు. ఇప్పుడు అతను ఇక్కడికి పై వరకు వస్తాడు. చూడడానికి ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది. వస్తున్నాడు 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 ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తిప్పుతాడు. చూడండి ఎంత బాగా తిప్పుతున్నాడు కరువుస్లో. చూడండి ఎలా అంత బాగా తిప్పుతున్నాడు. అది కథ. ఇటు చూడండి, ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. పెనుగొండలో కృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు ఈ టెంపుల్ అంతా కూడా ఇప్పుడంతా కూడా ఇది ధ్వంసమైంది. దీన్ని ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు తీసుకొని ఇక్కడ మంచి టెంపుల్ నిర్మించాలని డిసైడ్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ పూర్వకాలం కృష్ణదేవరాయలంతా కూడా పరిపాలించిన ప్రాంతం ఇది. ఇక్కడ చిన్న మంటపాలు కూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడే రెండవ రాజధానిగా కృష్ణదేవరాయలు ఏలారన్నమాట. ఇది చూడండి, కొండపైన ఒక మంటపం, ఎంత పెద్ద రాళ్లతో కట్టారో. అద్భుతమైన పనితనం. ఇదంతా కూడా కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి ఒక ప్రాంతం. సార్ పైన పోతేనే వీడియో స్టార్ట్ చేయండి సార్. కారు వస్తాను, కారు
లోయ తీరా అంటాను వచ్చేటప్పుడు రా అట్లు ఎక్కడ దగ్గరికి రండి ఏ కదా రావచ్చా అంత చీమలు ఎంజేస్తున్నారా చెట్లు కదా